మనకు సూక్ష్మ బోధనలో లక్ష్యాలు చూసాం కదా. ఇప్పుడు లక్షణాలు చూసినట్టయితే ఇది ఒక బోధన సాంకేతిక శిక్షణ సాంకేతికము. ఆ తర్వాత ఇది ఒక బోధన నైపుణ్యాన్ని ఒక్కొక్కసారి అభ్యాసం చేస్తారనమాట. అంటే సాధించే వరకు శిక్షణ అనేది కొనసాగడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత తరగతి గది వాతావరణం ఏం చేస్తారంటే సరళతరం చేయబడి ఉంటుంది. విద్యార్థుల సంఖ్య, బోధనా అంశము, బోధించాల్సిన సమయం కూడా ఏం చేస్తారంటే తగ్గిస్తారనమాట. 45 మినిట్స్ ఉన్నటువంటి ఒక క్లాస్, అంటే ఒక క్లాస్ మనకు 45 మినిట్స్ ఉంటుంది కదా. ఆ 45 మినిట్స్ ఉన్నటువంటి ఒక క్లాస్ను 5 to 10 మినిట్స్కి కుదించబడి జరుగుతుంది. ఆ తర్వాత విద్యార్థుల సంఖ్య 40 మెంబర్స్ నుంచి ఏం చేస్తారంటే కుదిస్తారనమాట. ఒక 10 మెంబర్స్, 8 to 10 మెంబర్స్ విద్యార్థుల సంఖ్యను కూడా అక్కడ కుదించుతారు. బోధించవలసిన అంశాన్ని కూడా మనకి ఇక్కడ కుదించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత బోధనా నైపుణ్యాలపై ప్రదర్శన పలు రకాలుగా దృశ్య, శ్రవ్య, రాతపూర్వకంగా అందించబడి జరుగుతుంది. నైపుణ్య సాధన ఎంతవరకు జరిగిందో పరిపుష్టి అనేది ఇవ్వబడుతుంది. ఇక్కడ మనకు పరిపుష్టి అనేది ఎవరిస్తారంటే మనతో పాటు బీఈడి చేస్తున్నటువంటి విద్యార్థులు, అంటే ఛాత్రోపాధ్యాయులే మనకు ఫీడ్బ్యాక్ అనేటివి ఇస్తారనమాట. అంటే ఈ నైపుణ్యము సరిగా లేదు, సో మనం మళ్ళీ ఏం చేయాలి, పునఃపఠక రచన చేసి మళ్ళీ తిరిగి దాన్ని మనము చెప్పాలన్నమాట. ఆ విధంగా మనకు పరిపుష్టి ఫీడ్బ్యాక్ అనేది కూడా లభిస్తుంది. సో మనం ఏం చేయగలం, అక్కడ నైపుణ్యాలు అనేది అభివృద్ధి అనేది మనము చేసుకోగలం అనమాట. ఒకసారి సరిగ్గా చెప్పలేదు, ఆ తర్వాత నెక్స్ట్ మనము బాగా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ మనం మంచిగా ఆ నైపుణ్యాన్ని మనము అభివృద్ధి చేసుకోవచ్చు అనమాట. ఇది నైపుణ్య సాధన జరిగే వరకు కొనసాగబడే వలయ ప్రక్రియ అనమాట. నైపుణ్య సాధన అంటే మనం నైపుణ్యం ఖచ్చితంగా వచ్చేసి ఉండాలి. అప్పటి వరకు ఏం చేస్తుందంటే ఈ ప్రక్రియ అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఫీడ్బ్యాక్ ఇస్తారు, సరిగ్గా చెప్పలేదు, నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది, సో మళ్ళీ మనం ఏం చేయాలి, మళ్ళీ మనం దాన్ని ప్రిపేర్ అయ్యి మళ్ళీ చెప్పాలన్నమాట. ఆ విధంగా సో ఈ విధంగా మనకు 1-2 సార్లు చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ నైపుణ్యాలు అనేటివి అభివృద్ధి చెందుతాయి. ఆ తర్వాత మనకు సూక్ష్మ బోధనకు సాంప్రదాయ బోధనకు మధ్య ఉన్నటువంటి తేడాలు అనేటివి ఇచ్చారు. ఇక్కడ మనకు సూక్ష్మ బోధన విభేదిస్తుంది ఖచ్చితంగా. సూక్ష్మ బోధన అంటే మనకు తక్కువ సమయంలో తీసుకుంటారు. సాంప్రదాయ బోధనలకు మనకు 45 మినిట్స్ పీరియడ్ అనేది ఖచ్చితంగా మనం చెప్పాలి. దీంట్లో మనకు వేరియేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు సూక్ష్మ బోధన సాంకేతిక నియమాలను మనం తీసుకున్నట్టయితే చూడండి, బోధనా నైపుణ్యాలు వాటి అంశీభూత ప్రవర్తనలకు విశ్లేషించబడి ఉంటాయి. బోధనా నైపుణ్యాలు వాటి అంశీభూత ప్రవర్తనలుగా విశ్లేషించబడి ఉంటాయి. అంటే మనకు మెయిన్ ఏంటంటే ఇక్కడ బోధనా నైపుణ్యాల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తారు మైక్రో టీచింగ్ అంటేనే మనకు మన బోధనా నైపుణ్యాల మీదే ఆధారపడి అనేది ఇక్కడ జరుగుతుంది. విషయానికి ఎటువంటి ప్రాధాన్యత ఉండదు, నైపుణ్యాలకు మాత్రమే ప్రాధాన్యత అనేది కలిగి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, బోధనా నైపుణ్యాలను పరిశీలించవచ్చు, నియంత్రించవచ్చు, కొలవవచ్చు, అభ్యాసం కూడా మనము చేయవచ్చు. బోధనా నైపుణ్యాన్ని మనం ఏం చేయవచ్చు, పరిశీలించవచ్చు, నియంత్రించవచ్చు, కొలవవచ్చు, అభ్యాసం కూడా మనం ఇక్కడ చేయవచ్చు. ఆ తర్వాత ఇది ఏ నియమంపై ఆధారపడుతుందంటే సూక్ష్మ బోధన అనేది స్కిన్నర్ యొక్క ప్రచాలక నియమముపై ఆధారపడుతుంది. చూడండి, ఇది మెయిన్ బిట్ అడగచ్చండి. సూక్ష్మ బోధన అనేది ఎవరి యొక్క అభ్యాస నియమాలలో ఎవరి యొక్క నియమంపై ఆధారపడుతుంది అని అడిగినట్టయితే మనకు స్కిన్నర్ యొక్క ప్రచాలక నియమంపై ఆధారపడుతుంది. ప్రచాలక నియమం అంటే ఏం లేదండి, పరిపుష్టి పునఃబోధన ప్రక్రియ. ఈ విధంగా స్కిన్నర్ అనుక్రామిక ఉజ్జయింపువాదం, స్కిన్నర్ యొక్క అనుక్రామిక ఉజ్జయింపువాదము బోధన పరిపుష్టి పునఃబోధన ప్రక్రియను అనువర్తించవచ్చు అనమాట. ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే సూక్ష్మ బోధన ఎవరి యొక్క అభ్యసన నియమాలపై ఆధారపడుతుంది అంటే మనకు స్కిన్నర్ యొక్క ప్రచాలక నియమము, ఎవరి యొక్క వాదం అంటే స్కిన్నర్ యొక్క అనుక్రామిక ఉజ్జాయింపు వాదం మీద ఆధారపడుతుంది అనమాట. నెక్స్ట్ మనకు స్కిన్నర్ యొక్క ఇది చూసుకుంటే మనకు మెయిన్గా పునర్బలనం కదా, అభ్యసన సిద్ధాంతాలు స్కిన్నర్ యొక్క అభ్యసన సిద్ధాంతం మనకు మెయిన్గా పునర్బలనం అనేది లభిస్తుంది. సో ఇక్కడ మనకు డిఫరెన్సియేషన్ ఉంది. సాంప్రదాయ బోధనకు సూక్ష్మ బోధనకు ఉన్నటువంటి డిఫరెన్సియేషన్ ఏంటి అంటే ఇక్కడ మనకు ఛాత్రోపాధ్యాయులకు ఇష్టమైన పనిగా అనిపిస్తుంది. అంటే ఒక్కసారిగా క్లాస్లో 45 మెంబర్స్ ఉన్నటువంటి ఒక స్టూడెంట్స్ ఉన్నటువంటి క్లాస్లో వెళ్ళి చెప్పడం అనేది కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట. అదే ఇక్కడ మనకు సూక్ష్మ బోధన తీసుకున్నట్టు తక్కువ మంది విద్యార్థులు ఉంటారు, తక్కువ టైం లిమిట్ అని ఉంటుంది కాబట్టి మనకు కొంచెం ప్రాసెస్ అనేది ఈజీగా అనిపిస్తుంది, సులభతరంగా అనిపించే ప్రక్రియ. బోధన అనేక బోధనా నైపుణ్యం కలయికతో చేయవలసి ఉంటుంది అనమాట. అంటే 45 మినిట్స్లో మనము ప్రేరణ చేయాలి,
ఆ తర్వాత వివరణ అంతా మొత్తం ఒక 45 మినిట్స్లో మనం కంప్లీట్ చేసేసేయాలి. అదే ఇక్కడైతే మనకు ఒక బోధనా నైపుణ్యం సాధించే వరకు జరిగే వలయ ప్రక్రియ అనమాట. ఒక్కొక్క బోధనా నైపుణ్యాన్ని కాన్సన్ట్రేట్ చేయవచ్చు మనం ఇక్కడైతే 45 మినిట్స్లో అన్ని బోధనా నైపుణ్యాలను మనము కంప్లీట్ చేయాలి. సో నెక్స్ట్ చూడండి, థర్డ్ పాయింట్, క్లిష్టమైన తరగతి వాతావరణంలో బోధన అభ్యాసం చేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయ విద్యార్థి ఒత్తిడికి గురి అవుతాడు. ఇక్కడ ఉపాధ్యాయ విద్యార్థి అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండడం వల్ల, ఆ తర్వాత తను ప్రిపేర్ అయ్యి వచ్చినటువంటి విషయాన్ని చెప్పడంలో కూడా తను ఏంటంటే తరగతి గదిలో ఒక్కసారిగా అంతమంది పిల్లల్ని చూసి కొత్త కథ ఎవరికైనా చెప్పాలంటే అలా చెప్పేటప్పుడు ఏమవుతుందంటే తను కొంచెం ఒత్తిడికి లోనవుతారనమాట. ఇక్కడ ఈ తరగతి గదిలో అన్ని అంశాలను సూక్ష్మీకరించబడి ఉంటాయి. అంటే పూర్తిగా 45 మినిట్స్ చెప్పనవసరం లేదు కాబట్టి కొంచెం చెప్తారు కాబట్టి అన్ని అంశాలను కుదించబడి సూక్ష్మీకరించబడి ఉంటుందన్నమాట సూక్ష్మ బోధనలో. అంటే మనకి ఇది ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుంది సూక్ష్మ బోధన అనేది. నెక్స్ట్, బోధనా విధానానికి ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. ఇక్కడ మనకు బోధనా విధానానికి ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. సాంప్రదాయ బోధనలో, సూక్ష్మ బోధనలో అయితే బోధనా నైపుణ్య సాధనకు మాత్రమే ప్రాధాన్యత అనేది ఇవ్వబడుతుంది. దీనిలో పరిపుష్టి మొత్తం బోధనపై ఇవ్వబడుతుంది. మనం చేసినటువంటి మొత్తం బోధనపై పరిపుష్టి అనేది ఇవ్వబడుతుంది సాంప్రదాయ బోధనలో. దీనిలో మనకు పరిపుష్టి అనేది ప్రతి నైపుణ్యం అభ్యసనలో కూడా మనకు పరిపుష్టి అనేది ఉంటుంది. నెక్స్ట్, పరిపుష్టి రాతపూర్వకంగా జరుగుతుంది. పరిపుష్టి అనేది రాతపూర్వకంగా జరుగుతుంది. వివిధ దృశ్య శ్రవణోపకరణాల ద్వారా పరిపుష్టి అనేది జరుగుతుంది. రాతపూర్వకంగా మనకు సాంప్రదాయ బోధనలో జరిగితే దీనిలో మనకు దృశ్య శ్రవణోపకరణాల ద్వారా పరిపుష్టి అనేది జరుగుతుంది. బోధనా లోపాలను సవరించుకోవడానికి వెంటనే అవకాశం కలగదన్నమాట. దీంట్లో వచ్చేసి మనకు సాంప్రదాయ బోధనలో బోధనా లోపాలు సవరించుకోవడానికి వెంటనే అవకాశం కలగదు. కానీ దీంట్లో బోధనా నైపుణ్యాలు సాధించే వరకు అభ్యాసం అనేది ఒక చక్రీయ ప్రక్రియలో కొనసాగుతూనే ఉంటుంది. బోధించాల్సిన పాఠ్యాంశం నిడివి ఎక్కువగా ఉంటుందన్నమాట. 45 మినిట్స్ టైం అంటే మనకు నిడివి ఎక్కువగానే ఉంటుంది కదా. ఇక్కడ ఒక భావనకు పరిమితమై ఉంటుందన్నమాట. టైం లిమిట్ అనేది ఉంటుంది. ఈ టైంలో మనము 5 to 10 మినిట్స్లో ఒక నైపుణ్యం పూర్తిగా చెప్పేసేయాలి. సో భావనకు పరిమితమై ఉంటుంది. నెక్స్ట్, సరాసరి తరగతి గదిలో బోధనను అభ్యసించడం ఛాత్రోపాధ్యాయుని ఆత్మవిశ్వాసానికి పరీక్షగా ఉంటుంది. ఇక్కడ మనకు ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువగా ఉన్నవాళ్ళు నెగ్గుకు రాగలరు అనమాట సాంప్రదాయ బోధన. అంటే సరాసరి తరగతి గదిలో బోధనను అభ్యసించడం ఛాత్రోపాధ్యాయ ఆత్మవిశ్వాసానికి పరీక్షగా ఉంటుంది. బట్ ఇక్కడ సూక్ష్మ బోధన తరగతి గది బోధన సవ్యంగా జరగడానికి దీనికి సహాయపడుతుంది అనమాట. తరగతి గది బోధన జరగడానికి ఇది దోహదపడుతుంది. అంటే ఇక్కడ మనకు ఆత్మవిశ్వాసం అనేది అభివృద్ధి చెందుతుంది. అంటే ఇక్కడ ఒక 10 మినిట్స్ మనం చెప్పగలిగామనుకోండి బాగా, సో మనలో ఆత్మవిశ్వాసం అనేది పెరిగి మనము సాంప్రదాయం అంటే ఒక 45 మినిట్స్ క్లాసును కూడా మనం ఈజీగా చెప్పగలము అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది మనకు సూక్ష్మ బోధనలో పెంపొందుతుంది. సో ఇదండి డిఫరెన్సెస్ బిట్వీన్ సాంప్రదాయ బోధన అండ్ సూక్ష్మ బోధన. ఇది మనకు డిఎస్సి సిలబస్లో లేదు, బట్ లేకపోయినా కూడా మనకు బిట్స్ అడగవచ్చు. టెట్లో కూడా అడిగారండి. దీంట్లోంచి బిట్స్ మనకు డెఫినేషన్స్లోంచి అడిగారు. సో ఒకసారి చదువుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి చదువుదాం అనుకుంటున్నాను నేను కూడా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. షేర్ అండ్ లైక్ దిస్ వీడియో అండి.